నమస్కారం అండి. నేను మీ డాక్టర్ మిథిలశ్రీ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు మనం ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ అనేది ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందాం. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న కపుల్స్లో మగవారికి స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ తెలుసుకోవడానికి సీమెన్ అనాలిసిస్ చేయడం ఎంత అవసరమో, ఆడవారికి వారి యొక్క ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఓవేరియన్ రిజర్వ్ టెస్టింగ్ అంటే బ్లడ్ హార్మోనల్ టెస్ట్, AMH యాంటీ ములేరియన్ హార్మోన్, అలాగే స్కాన్లో అల్ట్రాసౌండ్ స్కాన్లో యాంట్రల్ ఫాలికల్స్ అనేది మనం టెస్ట్ చేసి వారి యొక్క ఎగ్ కండిషన్ ఏంటనేది తెలుసుకుంటుంటాము. కానీ చాలామంది మాకు చిన్న వయసే, మాకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, మాకు పెళ్ళై 2-3 సంవత్సరాలే అయింది, మాకెందుకు ఈ టెస్ట్ అని అడుగుతుంటారు. కానీ ప్రజెంట్ మన యొక్క సొసైటీలో ఉన్న కండిషన్ అంటే మన యొక్క సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ప్రొఫెషనల్ స్ట్రెస్, లేట్ మ్యారేజెస్ అండ్ జెనెటికల్గా వస్తున్న మార్పుల వల్ల చాలా చిన్న వయసు వారికి, ఆడవాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవ్వడము, ఎర్లీ ఏజెస్లో పీరియడ్ ఆగిపోవడం అంటే మెనోపాజల్ ఏజ్ అనేది చాలా ముందుకి రావడం అనేది మనం గమనిస్తున్నాము. డే టు డే మేము ఓపీడీలో చాలా చిన్న వయసు వాళ్ళకు కూడా వారి యొక్క ఓవేరియన్ రిజర్వ్ లో అనేది మనం గమనించుకుంటూ ఉన్నాము. అలానే కొంతమందికి ఎక్కువ వయసు వాళ్ళకు కూడా వారి యొక్క ఓవరీస్ నార్మల్గా ఉండడం కూడా గమనిస్తున్నాము. సో పిల్లల కోసం ప్రయత్నిస్తున్న ప్రతి కపుల్ వారి యొక్క ఏజ్తో సంబంధం లేకుండా మగవారు, ఆడవారు వారి యొక్క స్పర్మ్ అండ్ ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీని టెస్ట్ చేసుకోవడం వారి యొక్క ఫ్యూచర్ హెల్తీ ప్రెగ్నెన్సీకి చాలా అవసరం. సో ఎనీ టైం మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తూ ఒక 2-3 ఇయర్స్ అయినా రాలేదు అన్న వాళ్ళు వచ్చి వారి యొక్క ఫర్టిలిటీ పొటెన్షియల్ని టెస్ట్ చేసుకొని వారి యొక్క హెల్తీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.